ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. ఫ్రెండ్స్, ఈపీఎఫ్ఓకి సంబంధించి మరొక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఈపీఎఫ్ఓ ఇక నుండి కనీస పెన్షన్ 9,000 అంటూ. సో దానికి సంబంధించిన కంప్లీట్ డీటెయిల్స్ తెలుసుకుందాం. వీడియో పూర్తిగా చూడండి. అలాగే తప్పకుండా లైక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే వీడియోని ఒక లైక్ చేశారంటే మరింత మందికి సమాచారం చేరుతుంది. వివరాల్లోకి వెళ్ళిపోదాం. ఈపీఎఫ్ఓ పెన్షనర్లకు సంబంధించి అంటే ప్రైవేటు ఉద్యోగులు లేదా ఈపీఎఫ్ఓ అకౌంట్ ఉన్న వారందరికీ కూడా ఒక శుభవార్త అయితే వచ్చింది. నెలకు 9,000 పెన్షన్ అంటున్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ఏకీకృత పెన్షన్ అంటే యూపీఎస్ పథకాన్ని అయితే కనుక యూనిఫైడ్ పెన్షన్ స్కీమ్ని అయితే కనుక ప్రకటించింది. ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు హామీ ఇవ్వబడిన కనీస పెన్షన్కు హామీ ఇస్తుంది. అప్పటి నుండి ఇక ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ ఆర్గనైజేషన్ పరిధిలోకి వచ్చే ప్రైవేట్ రంగ ఉద్యోగులు కూడా ఉద్యోగుల పెన్షన్ పథకం ఈపీఎస్ కింద నెలవారీ పెన్షన్ను పెంచాలని డిమాండ్ చేయడం ప్రారంభించారు. మీడియా నివేదికల ప్రకారం ఈ విషయంలో చెన్నై ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం కేంద్ర కార్మిక ఉపాధి శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు ఒక లేఖ రాయడం జరిగింది. కనీస నెలవారీ పెన్షన్ కరువు భత్యంతో కలిపి 9,000కు పెంచాలని సంఘం మంత్రిని కోరిందని మీడియా నివేదికలు తెలిపాయి. ఉద్యోగుల పెన్షన్ పథకం దాదాపు 75 లక్షల మంది పెన్షనర్లకు వర్తిస్తుందని అసోసియేషన్ అయితే వ్యాఖ్యానించింది. 23 లక్షల మంది ప్రభుత్వ ఉద్యోగులకు ప్రయోజనం చేకూర్చేలాగా కొత్తగా ప్రకటించిన యూపీఎస్ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహించిందని అసోసియేషన్ పేర్కొంది. అంతేకాకుండా జూలైలో పెన్షనర్ల సంఘం ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ ఢిల్లీలో కనీస నెలవారీ పెన్షన్ 7,500 కోసం నిరసన ప్రదర్శన నిర్వహించింది. ముఖ్యంగా మహారాష్ట్రకు చెందిన ఈపీఎస్ 95 జాతీయ ఆందోళన కమిటీ దాదాపు 78 లక్షల మంది పెన్షనర్లు 7.5 కోట్ల మంది ఉద్యోగులకు ఇది అయితే సూచిస్తోందని చెప్పారు. దాన్ని చూస్తే 1995లో ఉద్యోగుల పెన్షన్ పథకం కింద ఉన్న పెన్షనర్లకు నెలకు ₹1,000 కనీస పెన్షన్ కేంద్ర ప్రభుత్వం సెప్టెంబర్ 2014లో ప్రకటించింది. అంతేకాకుండా కార్మిక మంత్రిత్వ శాఖ గత సంవత్సరం ఈపీఎస్ 95 కింద పెన్షన్ 2,000కి రెట్టింపు చేయాలనే ప్రతిపాదనను ఆర్థిక మంత్రిత్వ శాఖకు పంపింది. అయితే ఈ ప్రతిపాదన ఆర్థిక మంత్రిత్వ శాఖ ఇంకా ఆమోదించలేదు. ఈపీఎస్ పథకం కింద పెన్షన్కు ఫార్ములా ద్వారా లెక్కించి పెన్షన్ ఇస్తుందని తెలుస్తోంది. ఉద్యోగుల ప్రావిడెంట్ ఫండ్ సహకారాలను లెక్కించడానికి కేంద్ర కార్మిక మంత్రిత్వ శాఖ వేతన పరిమితిని 15,000 నుండి 21,000కి పెంచాలని ప్రతిపాదించిందని మీడియా నివేదికలు సూచిస్తున్నాయి. ప్రస్తుతానికి ఈపీఎస్ పెన్షన్ లెక్కించడానికి వేతన పరిమితిని ప్రభుత్వం 15,000కి అయితే పరిమితం చేసింది.